చాలా పాటలు చేశాను. అప్పుడు అడిగిన పాటల్లా చేశాను. అవునా? ఉమ్. ఓ. ఇట్లాగే పుస్తకం తీసుకెళ్తా కదా, ఈ పాట పాడన్నా అంటే దాదాపు నా పుస్తకంలో పాటలు నాకు వచ్చిన పాటలే, నోటికి వచ్చిన పాటలే రాసుకుంటాను నేను. ఆహా, మీరు రాసుకున్న పుస్తకం అది? ఆ, ఓ. నా రైటింగ్ ఓకే. నాకు వచ్చిన పాటలే, నేను పాడగలిగిన పాటలే దీంట్లో రాసుకుంటాను. మీరు చేత్తో రాసుకున్నారు స్వయంగా ఆ, చిన్నప్పటి నుంచి? అంతా లేదు. ఎన్ని పాటలు ఉంటాయి సుమారు? నేను లెక్క పెట్టలేదు కానీ ఇగో ఇన్ని పేజీలు. ఉమ్. ఈ పేజీలన్నీ పాటలే. ఓ. ఉమ్, నేను అంటే ఒకవైపే రాసుకున్నాను. దాదాపు 30 పేజీలు ఉన్నాయి. ఉమ్, ఉమ్. నాకు నేను ఇదివరకు నేను గొప్ప చెప్పుకోవటం కాదు, టీవీ రేడియోలో వచ్చేది కదా, అవును. రేడియోలో వస్తుంటే దాని స్పీడ్తో రాసేదాన్ని. షార్ట్ టాప్ రన్నింగ్ నోట్స్ లాగా? రన్నింగ్ నోట్స్. రన్నింగ్ నోట్స్లా రాసేదాన్ని. ఆ పాట అప్పుడు మా వంతావాణి వచ్చేది. ఆ వంతావాణి వస్తే 1:30కు వచ్చేది. ఆ లాస్ట్లో పాట వేస్తాడు ఏదో ఒకటి, మంగళహారతి. అది తెలుసు నాకు. అందుకని ఆ టైంకి ఒకసారి వేసిన నెలలో 1-2 సార్లు ఆ పాట వస్తుంది. దాన్ని కంప్లీట్ చేయడానికి 2-3 సార్లు పాట వినేదాన్ని. ఓహో. ఒక్కసారే నేను అంత టైపింగ్ ఇవన్నీ సార్ దాదాపు రేడియోలో నుంచే నేర్చుకున్నారా మీరు? దాదాపు రేడియోని నేను. ఓకే. అంటే ఎక్కడైనా ఎవరైనా ఆచార్యుల దగ్గర అసలు నాకు సంగీతం సాపాసా రాదు. ఓకే. నాకు ఉన్నమాట చెప్తున్నా కానీ నేను ఏ స్వరంలోంచి ఏ రాగంలోంచి ఏ రాగంలోకి వెళ్తున్నానో కూడా తెలియదు. అదేలేండి. లిరిక్స్ కూడా ఇవి ఎప్పుడువి చాలా పాతిక 30, నాకు ఇప్పుడు 80. అవును. పోనీ నేను 30 ఏళ్ళప్పుడు రాసుకున్నా దాదాపు 50 ఏళ్ల కిందటివి. అప్పటికి లిరిక్స్లో కూడా తేడా ఉండొచ్చు. ఆ అక్షర తప్పులు, స్వరలోపాలు, రాగలోప అన్నీ ఉంటాయి. నాకు శాస్త్రీయం సా పా సా రాదు. అదేలేండి, లలిత సంగీతమే కదా ఇది. లలితకు కూడా వాళ్ళు పాడితే, సంగీతం నేర్చుకున్న వాళ్ళు పాడితే లలిత సంగీతం ఆ తీరు వేరు. అది వేరే. అదేలేండి, ఇది మనం సంప్రదాయం. శ్రీరంగం గోపాలరత్న లలిత సంగీతం చాలా బాగా పాడుతుంది, పాడేది. ఆవిడ ఇప్పుడు లేదు కానీ ఎంత బాగా ఆవిడ పాటలు 4, ఆవిడంత బాగా పాడలేకపోవచ్చు. ఇప్పుడు బాలకృష్ణ ప్రసాద్ జయమంగళం నీకు సర్వేశ్వర అనే పాడతా కదా, ఆయనంత బాగా పాడలేకపోవచ్చు ఎస్పీ శైలజ. నా రూట్లో నేను పాడుకుంటాను అంతే. నా ఆనందం నాది, అదే కావాలి. అది నేను ఆ పాటలు ఇప్పుడు మంగళమని 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 అది ఇప్పుడు వేదవతి ప్రభాకర్ పాడింది ఆవిడ. ఆ పాటని నేను ఎక్కడన్నా ఇప్పుడు పేరెంటాలు ఉంటాయి కదా, ఇప్పుడు రేపు నా మనవాడికి పెళ్లి కొడుకు చేయగానే మొదట పాడేది ఇదే వినాయకుడు పాట. అది నేను చెప్పేది. అదే ఆ పాట ఏ సందర్భంలో ఏది పాడాలి, అది ఆ పాటలు లిరిక్స్ సాహిత్యం కానీ ఆ పాటలు స్వరం కానీ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, అది పరంపరలో ముందుకెళ్తారు. రాగం కూడా తెలియవు, పేర్లు తెలియవు. రాగం పర్వాలేదు, ఓన్లీ మంగళహారతులు. అవును. అయ్యవార్లకు 4 మంగళహారతులు, అమ్మవార్లకు 5-6 మంగళహారతులు, పెళ్లి పాటలు 3-4. దేశభక్తి గేయాలతో పని లేదనుకుంటా కానీ దేశభక్తి గేయాలు ఉన్నాయి, 5-6 ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద మనిషి అయినప్పుడు పాడతారు కదా పిల్లలు ఫంక్షన్, ఆ దాంట్లో 2 పాటలు. మొత్తం ఇవి నా దగ్గర ఉన్న పాటలు. అది నేను చెప్పేది. చూద్దాం ఒక పాట పాడి ఎట్లా ఉంటుందో. ఇట్లా ఒళ్ళో పెట్టుకుంటే నీకు పుస్తకం మీకు ఇంకా పట్టుకోమంటారా? అక్కర్లా, పట్టుకోకర్లా. అసలు ఇట్లా పెట్టుకుంటే నీకు అడ్డం లేదు కదా. మనకే ఏం అడ్డం లేదు. అంటే దాంట్లో పడిపోయినా పర్లేదా? ఏం పర్వాలేదు, పడ్డా కూడా దాంట్లో మీరేం ఇదేమి ఎగ్జామ్ కాదుగా, చూసి రాస్తా. చూడటానికి అసహ్యంగా ఉంటుంది అని ఏం ఉండదండి, అది ఏం ఉండదండి. అది మన జీవితంలో జరిగినట్టు చిత్రీకరించడమే దీనికి ఉద్దేశం, కానీ లేనిది అంటే ఇప్పుడు కాగితం పట్టుకు చదువుతూ ఉంటే ఏమీ లేదండి. నా పుస్తకం కూడా అందంగా లేదు. అదే యాంటిక్ అని, అంటే ఇలాంటి పాతవి చాలా విలువైనవిగా పరిగణిస్తున్నాం ఈ మధ్య. జాగ్రత్తగా దాచుకుంటున్నాను. అంటే ఎన్నేళ్ళు అయి ఉంటుంది ఇది మొదలుపెట్టి ఈ పుస్తకం మీరు రాయడం? ఒక ఫస్ట్ పేజ్ 50 ఏళ్ళు అవుతుంది. మరి అసలు ఇప్పుడు అలాంటి పుస్తకాలే దొరకట్లేదు. ఎక్సర్సైజ్ పుస్తకమే నాకు నచ్చినవన్నీ. నాకు ఎందుకంటే నేను 45 ఏళ్ళు దాటిపోయింది. 50 ఏళ్ల నుంచి మీరు దాన్ని 45 ఏళ్ల నుంచి పుస్తకంలో అదే 30-40 పాటలు రాసుకున్నాను అంతే. ఆ తర్వాత నాకు రాసే ఓపిక తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయాయి. చాలా నేను రాసుకున్న పాటలు 30-40 ఏళ్ళు నుంచి ఈ బుక్ జాగ్రత్త అన్నీ అట్టలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏదో నడిపిస్తూ ఉంటాను. ఊళ్ళో పెళ్ళికి వెళ్తుంటే వేసుకెళ్తాను పెట్టెలో. అమెరికా తీసుకెళ్ళాను,
అమెరికా 2 సార్లు వెళ్ళొచ్చింది. అమెరికా కూడా వెళ్ళింది ఈ పుస్తకం. 2 సార్లు వెళ్ళొచ్చింది. నేను వెళ్ళిన 2 సార్లు నాతో పాటే ఉంటుంది. ఏం చేయమంటావు అంటే నాకు సంగీతం నేర్చుకోవడం కుదరలేదు. ఒకటి నేను చెప్పా కదా, పాటల్లో లిరిక్స్ నచ్చితే పాట కోసం తాపత్రయపడతా. మా షణ్ముఖ శర్మ గారి పాటలు కొన్ని పాటలు ఎంతో బాగుంటాయి. అంటే చెప్పాక నేను వాళ్ళంత బాగా పాడలేను. సంగీత సరస్వతిని సామవేదం ఆయన పాటలు చాలా బాగుంటాయి. ఆయన రికాక నేను అంటే తర్వాత నేను చూసుకోలేదు కానీ 3 క్యాసెట్లు ఫస్ట్ 3 క్యాసెట్లు కొనుక్కున్నా. నాకు నచ్చాయి. అందులో తర్వాత కూడా నేను దాని జోలికి వెళ్ళలేదు. వాటిల్లో ఒకటి దాంట్లో ఏమిటి ఇది, అడుగు కలిపెను గౌరి అరుణి అడుగులలో, అడుగు కలిపెను గౌరి అరుణి అడుగులలో, జడల వేలు పునటన మాడు సమయములో. అంటే నేను గొప్ప అని చెప్పుకోను, మేము ఓసారి మెత్తగా కూడా అంది. అది మనం పాట పాడుతుంటే పిక్చర్ కదలాలి. అంటే అది ఒక రకమైన అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో, జడల వేలు పునటన మాడు సమయములో. అంటే వాళ్ళిద్దరు తాండవం అన్నమాట. అది ఆ పాట పాడుకుంటుంటే మనకి అట్లా వేరే ప్రపంచంతో నన్ను అడిగితే ఈ పని చేస్తున్న ఫీలింగ్ రాదు. నేను బలమైన పని చేసుకుంటున్నా, సామాను కడుక్కుంటున్నా, ఇల్లు కడుక్కుంటున్నా, పాట నేను పాడుకుంటూ పని చేస్తే నా దృష్టి పాట మీద ఉంటుంది, ఈ పని మీద ఉండదు. అదే ఓసారి ఏదో నేను పాట పాడుతుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినా ఉంది. నేను ఎక్కడికో అని కాదు, ఆ పాటలో ఉండేటువంటి ఆ పిక్చర్ నాకు ఒక్కొక్కప్పుడు కదులుతూ ఉంటుంది. నేను గొప్ప భక్తురాలని చెప్పను, నాకున్న అలవాటు మాత్రమే చెప్పాను నేను. అది నేనేది కొన్ని పద్ధతులు అంటే నేను అందుకని నాకు ఆ లిరిక్స్ నచ్చితే పాట కోసం ఇప్పుడు పాడే ఓపిక లేక కూడా మానేశాను. ఏదైనా ఇది వచ్చిన తర్వాత కొన్ని పోయినాయి, ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా పోయినాయి, చాలా వరకు పోయినాయి. ఇది వరకు నేను స్టవ్ కడుక్కుంటూ నిద్ర లేచింది మొదలు దాదాపు ఇవన్నీ పాట పాడేదాన్ని. జోష్లైన్లో 15 ఏళ్ల క్రితం నిద్ర లేచి పూలు కోస్తున్న దగ్గర నుంచి 7 గంటల నుంచి 11 గంటలకు స్టవ్ కడిగేదాకా ఏదో ఒక పాట పాడుకుంటూ ఉండేదాన్ని. అది వచ్చి అన్నీ చాలా పాడు చేశాను. జనాల జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది దానివల్ల. రోజు పాడుతుంటే జ్ఞాపక శక్తి అదే ఉండేది. అందుకని ఇప్పుడు తగ్గింది. ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. ఫోన్లో అందరూ తలదించుకొని ఫోన్లే చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని మీద చాలా జోక్స్ ఉన్నాయి. అది కరెక్టే, పాడు చేస్తుంది. ఆ టెక్నాలజీని మనం ఉపయోగించుకునే కంటే పాడు చేయడానికే ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ పాడు చేస్తుంది. ఈ దిక్కుమాలిన గేమ్స్ డబ్బులు పోయేందుకు వాళ్ళు దుంపలు దాకా సైబర్ వాళ్ళు. అవునవును, పైగా పెద్దవాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, వయసులో పెద్దవాళ్ళనే ఉంటారు కదా. అందుకే నేను దీంట్లో పెట్టుకోవటం లేదుగా, నా సిమ్ లేదు దీంట్లో. డబ్బులకి దీనికి సంబంధం ఉండదు. నేను సిమ్ దాంట్లో పెట్టుకోలే, నా సిమ్ ఫోన్ వేరు, నా దాంట్లో సిమ్ ఉండదు. అంతే అంతే. ఎందుకంటే మరి మా దాని అకౌంట్స్ అన్ని దాంట్లో బటన్ ఫోన్ పెట్టేసుకుంటే అయిపోతుంది. బటన్ నొక్కునేది ఉంటుంది కదా. అవును, ఇది పాముకునే ఫోన్ కదా. ఇందులో ఓన్లీ మనం చూడడానికి యూట్యూబ్ అంతే, యూట్యూబ్ వాట్సాప్ అంతే. దాంట్లో సిమ్ లేదు అసలు. అవును, సిమ్ లేకపోతే సరే ఇంకా ఏమీ జరగదు. మా అమ్మాయి అదే అంది, అమ్మ నాకు భయమే, ఇది నొక్కు అది నొక్కు అంటాడంటే దాంట్లో సిమ్ లేదు కదమ్మా, బెంగలేదు. నా దాంట్లో సిమ్ లేదు అవటం దాని మీదే వచ్చింది. ఆ నెంబరు ఈ నెంబరు ఒకటే, బటన్ ఫోన్ నెంబరు ఇది ఒకటే, దాంట్లోకే వస్తాయి మెసేజ్లు, దీంట్లోకి ఏవి రావు. అందుకని నాకు భయం. తర్వాత వారు ఉంటే చదువుకుంటారులేండి. వాడి తెలివితేటలు అంత అవసరమైతే చదువుకోవచ్చు. వాడి తెలివితేటలు మనకన్నా ఎక్కువే. అవును, ఎందుకు ఆయన పేర్లు ఊర్లే కదా, మొన్న పెళ్ళికి కూడా పెట్టారయ్యా. మా అమ్మ దగ్గర అబ్బాయి ఉన్నాడు, మా దగ్గర కోట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మీ అమ్మాయిని పెళ్లి మనం పెళ్లి చేసుకుంటాం, మా అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, మీరు పెట్టిన ప్రొఫైల్ మాకు నచ్చింది, మీ అమ్మాయితో మాట్లాడించండి, కానీ మాకు అసలు కట్నాలు పుచ్చుకోం, మాకున్న ఇదెల్లా ఒక చిన్న ఆచారం. మా చిన్నప్పుడు మా మేనత్త ఏదో ఇంట్లో మొగుడు పోయాడు, అప్పుడు మాకు ఒక గురువుగారిని అడిగితే ఆ గురువుగారు 70,000 పెళ్లికి ముందర పుచ్చుకోండి, ఆ 70,000 పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయండి, అప్పుడు మీకు అటువంటి
ఇంట్లో అనర్థాలు జరగవు ఆ, అని చెప్పారండి ఆహా. అని చెప్పి పెట్టారు. ఓ మీరు మీరు నమ్మారా కొంచెం? ఒక ఒక పెళ్లివారు నమ్మారు. అయ్యో. మా అబ్బాయికి చెప్పారు, నెంబర్ ఇచ్చారు, మాట్లాడాడు కామేష్. మాట్లాడితే మేము మాకు అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇస్తాము, దాంట్లో వెయ్యండి 70,000 80,000, అప్పుడు తర్వాత మీకు మళ్ళీ ఇస్తాం. ఆ పిల్లాడు కూడా మాట్లాడాడు పెళ్లి కూతురుతో. ఇట్లా అసలు ఇది ఇట్లా ఇప్పుడు మా వారికి వస్తుంది ఫోను, మీకు 2 లక్షలు రావాలి, రిటైర్ అయినారు ఆమె బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి, నాన్న రిటైర్ అయింది హైదరాబాద్లోను స్టేట్ గవర్నమెంటు, 3 లక్షలు మీకు వద్దా అండి అంటే వచ్చే వరకు రోజు 2 ఫోన్లు, మీరు ఇవ్వండి, మీ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీ దాంట్లో పడేస్తాం, వరుస రోజును. చివరికి మాకు డబ్బు వద్దు, పోతే పోయింది, వదిలేసాం. ఎప్పుడో మా వారు 25 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోతే ఇవాళ ఇస్తాట 3 లక్షలు. అప్పుడు ఇవ్వలేకపోయామని చెప్పి మా నాన్నగారు 25,000 పోగొట్టుకున్నారు. అలాగే తొందర పెట్టేస్తాడు, మీ అకౌంట్ క్లోజ్ చేసేస్తాము, మీ కార్డు ఎక్స్పైర్ అయిపోతుంది, ఇంకా మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, అలా అలా చెప్పి దబిక్కు నొక్కితే ఇప్పుడు చాలా పోతున్నాయి నాయన. అవును. ఇంతకీ మా వాడు చెప్పాడు, మళ్ళీ వాడు ఫోన్ చేయలే, మేము కాదు మీకు స్వయంగా ఇమ్మంటే స్వయంగా ఇస్తాం, లేదంటే మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఏ బ్యాంకో ఏదో చెప్తే ఆ బ్యాంకు తీసుకొచ్చి డబ్బు కడతా నేను అని చెప్పి 2-3 సార్లు వీడన్నాడు. మళ్ళీ వాళ్ళు చేయలే. ఇట్లా ఉంటుంది ఎక్కడికక్కడ. మా కిషోర్ చెప్తాడు కదా, మనకంటే దొంగకి టెక్నాలజీ ఎక్కువ. మరి ఎక్కువ వాడి పని అదే కదా. వాడి టెక్నాలజీని మనం మందులా వాడుకునేందుకు, జబ్బు చేస్తే మందు వాడుకునేందుకు మనం మందు కనిపెట్టినట్టు కనిపించాలి తప్పిస్తే మనకన్నా దొంగ టెక్నాలజీ ఎక్కువ అనేవాడు. చాలా ఎక్కువ. అది గణపతి మంగళహారతి ఇప్పుడు నేను పాడతాను. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకో, మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు, శుభమంగళమని పాడరే మన గణనాథునకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే, ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోనూ, ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోనూ, మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు. కరివదనా సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం, కరివదనా సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం, మంగళమని మంగళమని మంగళమరే, మంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రతిభ మంగళం, సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రతిభ మంగళం, సదాశివుని కీర్తునికి దివ్య మంగళం, సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రతిభ మంగళం, సదాశివుని కీర్తునికి సర్వమంగళం, మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు, శుభమంగళమని పాడరే మన గణనాథునకు. అదే మానసాదేవి టెంపుల్ హరిద్వారే కాది, హరిద్వార్ దగ్గరే మానసాదేవి టెంపుల్, ఋషికేశ్, హరిద్వార్ ఋషికేశ్ దగ్గరేగా మానసాదేవి టెంపుల్, అక్కడ
ఓకే. ఆ, రోప్ వే అదే ఉంటుంది. రోప్వే దగ్గర. ఉమ్. హారతి కొనుమా అనిలజ హనుమా అంజని తప ఫలమా హనుమా హారతి గొనుమా అనిలజ హనుమా అంజని తప ఫలమా హనుమా అంజని తప ఫలమా గొప్పగు వారథి గోష్పద శ్రమముగా హారతి గొనుమా అనిలజ హనుమా అంజని తప ఫలమా హనుమా అంజని తప ఫలమా గొప్పగు వారథి గోష్పద శ్రమముగా గొప్పగు వారథి గోష్పద శ్రమముగా మెప్పుగా దాటిన అప్పాయిదిగో హారతి గొనుమా అనిలజ హనుమా అంజని తప ఫలమా హనుమా అంజని తప ఫలమా సీతాశోకని వారణ నిపుణ సీతాశోకని వారణ నిపుణ నీ తపమేక్షణ పాతకహరణ హారతి గొనుమా అనిలజ హనుమా అంజని తప ఫలమా హనుమా అంజని తప ఫలమా గోసి కాకదైత్యహర నిను భజించెదా కాకదైత్యహర నిను భజించెదా శ్రీకాకుళేశ పురహరవాస హారతి గొనుమా అనిలజ హనుమా అంజని తప ఫలమా హనుమా అంజని తప ఫలమా అని చిన్న చిన్న పాటలే, 3 చరణాలే. బాగుంది బాగుంది. ఇది ఎక్కడ విన్నారు? ఇది మా ఊరు ఆంధ్ర మహావిష్ణు, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు అక్కడ పాట. శ్రీకాకుళేశ పురహరవాస అని వచ్చింది కదా. అంటే ఇది కూడా రేడియోలో వచ్చిందా? మా సొంత పాట. అచ్చా అచ్చా, ఓకే. అంటే మీరు పెరిగిన వాతావరణంలో అక్కడ పాడుతూ అక్కడ మా వాళ్ళు పాడుతుంటే వచ్చిన పాట అది. అవునా, ఓకే ఓకే. ఇది శ్రీకాకుళేశ పురహరవాస. అది పెద్ద మనిషి అయినప్పుడు పాటల్లో కూడా మాకు ఆ పాటల్లో కూడా అమ్మవారి మీద పాట కట్టారు. మా పెద్ద తోడు కోడలకి, మీరు చూడలేదు, మా పెద్ద తోడు కోడలకి మేనమామ ఒక ఆయన ఉండేవాడు, వెంకటప్పయ్య శాస్త్రులు గారు. ఆ కుటుంబం చాలా కవిత్వం, ఆయన పాటలు చాలా ఉన్నాయి. నా దగ్గర తక్కువ, కానీ ఆయన పాటలు ఐదీను, ఈ ఆంధ్ర హారతి గుణమ హనుమంతుడి మీద పాట, ఇవన్నీ మకుటం శ్రీకాకుళేశ పురహరవాస ఆ మకుటం పెట్టి రాశారన్నమాట. శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు పేరు విన్నారో లేదో నాకు తెలియదు. కూచిపూడి మొవ్వ అంటే మీకు పేరు అటువైపు బెదవాడ దాటి అక్కడే శ్రీకాకుళం కూడా. మీరు ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళం, అది శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రచించాడు అక్కడ. ఆ మండపం ఉంది అక్కడ, కృష్ణా తీరం. ఇప్పుడు కొల్లూరు వెళ్ళి కొల్లూరు పేరు విన్నారు కదా, ఉత్తెనాలి కొల్లూరు. ఆ దాటితే కృష్ణ దాటితే కొల్లూరు నుంచి మా శ్రీకాకుళం వస్తారు. కృష్ణా తీరం మాది. అక్కడే ఆముక్త మాల్యద మండపం కూడా ఉంది, నిలువెత్తు విగ్రహం, అంతెత్తు విగ్రహం. శ్రీకాకుళం ఆయన వాళ్ళు చాలా పాటలు ఆంధ్ర మహావిష్ణువు మీద రాశారు. ఈ పాటలు 2 నా దగ్గరకు వచ్చినాయి. అది నేను చెప్పేది. ఆ పాట కూడా పాడండి. అది తర్వాత పాడ, మంగళహారతులు అయిన తర్వాత. ఇది మగపిల్లలవి మంగళహారతులు కదా. బాలకృష్ణ నీకిదే బాలికలందరూ కూడి బంగారు పళ్ళె రంబులో
బాలకృష్ణ నీకిదే బాలికలందరూ కూడి బంగారు పళ్ళెరంబులో హారతులు తెచ్చితిమి అందుకొనుము కరుణతోడ కరిరాజ వరదూడ కాళీయమర్దనుడా బాలకృష్ణ నీకిదే బాలికలందరూ కూడి బంగారు పళ్ళెరంబులో నందనందనారవిందలోచన జయ మంగళహారతిని గొనుమా నందనందనారవిందలోచన జయ మంగళహారతిని గొనుమా నరకాసుని వధించిన నారాయణ కృపగొనుమ నరకాసుని వధించిన నారాయణ కృపగొనుమ హృది గొనుమ మది గొనుమ మంగళహారతిని గొనుమా బాలకృష్ణ నీకిదే బాలికలందరూ కూడి బంగారు పళ్ళెరంబులో జయ జయ పాండవ పక్ష జయ జయ కౌరవ శిక్ష జయ జయ హారతిని గొనుమా జయ జయ పాండవ పక్ష జయ జయ కౌరవ శిక్ష జయ జయ హారతిని గొనుమా జయ జయ ఓ దేవదేవ జయ జయ ఓ యదువంశ జయ జయ హారతిని గొనుమా బాలకృష్ణ నీకిదే బాలికలందరూ కూడి బంగారు పళ్ళెరంబులో హారతులు తెచ్చితిమి అందుకొనుము కరుణతోడ కరిరాజ వరదూడ కాళీయమర్దనుడా బాలకృష్ణ నీకిదే బాలికలందరూ కూడి బంగారు పళ్ళెరంబులో వాళ్ళ రైము అర్థం చాలా అద్భుతంగా అదే వాళ్ళ రైము కూడా చూడండి అసలు పాటలో రైము పాట పాడేటప్పుడు ఎంత రైమ్గా ఉంటుందో నేను అనేది అది అవునవును ఇప్పుడు ఎక్కడే వస్తున్నాయి ఇలాంటి అసలు ఎవరు రాయట్లేదు దాకా రాలేదు ఉండొచ్చేమో అంత గొప్పవాళ్ళు ఉన్నారు అవును ఉన్నారు ఆదరణ లేక అది ఎవరు రాయట్లేదు అదే అదే ప్రయత్నం అనమాట ఇదంతా ఏంటంటే అప్పుడు ఏంటి ఆ ప్రపంచం మళ్ళీ తెలియాలి కదా జయలక్ష్మి జయ నారాయణులకు మంగళం సుయశ సంపూర్ణులకు శుభమంగళం జయలక్ష్మి జయ నారాయణులకు మంగళం సుయశ సంపూర్ణులకు శుభమంగళం వెలయ సకల లోకముల తల్లి తండ్రుల రీతి బ్రోచే జలజాతలోచనునకు తలిరు విల్తుని కన్న ఆది దంపతులకు కారుణ్యమూర్తులకిదే మంగళం జయలక్ష్మి జయ నారాయణులకు మంగళం సుయశ సంపూర్ణులకు శుభమంగళం పొందు భక్తుల నెల్ల పోషించే వైఖరి హరిచందనాత్ములకు శుభమంగళం పొందు భక్తుల నెల్ల పోషించే వైఖరి హరిచందనాత్ములకు శుభమంగళం వందనీయులకు జగదానంద ఘనభూరికా సుందరాంగులకు శుభమంగళం జయలక్ష్మి జయ నారాయణులకు మంగళం సుయశ సంపూర్ణులకు శుభమంగళం చాలా చిన్న చిన్న పాటలు ఇవి అదే అదే ఇది కూడా రేడియోనే కదా అది రేడియోలో చెప్పా మంగళహారతి వంతావణిలో చివరికి వచ్చే పాటని దాంట్లో పట్టుకున్న పాటది నేను దాంట్లో కొన్ని చెప్పాగా ఎక్కడికక్కడ అప్పుడు
దాంతోపాటు ఒక్కొక్క పాటని 4-5 సార్లుగా రాసుకుని తీసుకునేదాన్ని. మ్మ్. ఆ పాట వచ్చే టైం తెలుసు కాబట్టి ఆ పాట కోసం వెళ్ళి తీసుకునేదాన్ని. మ్మ్. ఆ పాట తీసుకుని బట్టి పట్టినట్టుగా పట్టుకుని నా పాటలకి ఇంకా లేవటల్లా, పైగా 80 ఏళ్ళు కదా ఇప్పుడు, నాకు అవునవును. స్థాయి లేవటం లేదు. అవును, అందుకే రికార్డ్ చేసేసుకుంటే మనం- ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. చందురు సోదరి అయినా శ్రీలక్ష్మికి జలనిధి కన్యకు మంగళం. ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. పరమ పావనికి పద్మాలయకును మరుజననికి జయమంగళం. పరమ పావనికి పద్మాలయకును మరుజననికి జయమంగళం. కరిరాజగమనకు కాంతాలలామకు కంబుకందరికిదే మంగళం. ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. నీరజపాణికి నిఖిలేశ్వరికి నిగమ సన్నుతకు మంగళం. నీరజపాణికి నిఖిలేశ్వరికి నిగమ సన్నుతకు మంగళం. వారుణ శైలము నను వేంచేసిన వారుణి కన్యకు మంగళం. ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. చందురు సోదరి అయినా శ్రీలక్ష్మికి జలనిధి కన్యకు మంగళం. ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. అంటే దీంట్లో అర్థం నెమ్మదిగా తెలుసుకుంటే చాలా, అంటే గొప్ప పదం కాదు, చాలా చాలా మనకి కొన్ని దాంట్లో అర్థం తెలుస్తుంది. నాకు ఆ లిరిక్స్ కోసమనే కొన్ని పాటలు నేను నేర్చుకుంటాను. ఆ లిరిక్స్ చదువుతుంటే చెప్పాగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది. అవును. తులసమ్మ మీద పాట, తులసమ్మకి మంగళహారతి. బృందాహారతింద 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 గోవిందుచే విందుని చేపట్టి బ్రహ్మానందమందెటు దేవముని జన వందితాంగియు గంగికిప్పుడు బృందాహారతింద. అమ్మా పలుకవమ్మా కోపము సేయకమ్మా అభయమిమ్మా. అమ్మ నీ దాసానదాసుని అమ్మ నన్ను కరుణించవమ్మా. అమ్మ బంగారు బొమ్మ ముద్దుల గుమ్మ కృష్ణుని కొమ్మ తులసి బృందాహారతింద. మాతా జలధి జాత నీనాళిని చ్యుత ఆజ జ్యోత
పాతకంబులు కోటి పంచ జ్యోతి ఏకంబై వెలుగగా నీలవర్ణ సుశీల మధ్యమ నాదు బిందు కళత్రహారతి బృందహారతింద తల్లి కల్పవల్లి మా మీద దయ పొర్లి రావే తల్లి పుల్ల పంకజాక్షిరో నాయుల్లమను పళ్ళెరము లోపల పుల పంకజాక్షిరో నాయుల్లమను పళ్ళెరము లోపల ఎలనాత్మజ్యోతి వెలుతురు ఎలలోకములెరుగ తెస్తివి బృందహారతింద బృందహారతింద గోవిందునిచే పట్టి బ్రహ్మ నందముందెటు దేవముని జన వందితాంగియు గంగికిప్పుడు బృందహారతింద. ఇది అమ్మ తులసమ్మ దగ్గర మన తులసి కోట దగ్గర పాడుకునేవాళ్ళం. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. తేజస్వరూపిణి దైత్య సంహారిణి శ్రీ జగద్భగవతి గౌరి నిన్నే నమ్మితి రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి కోటి సూర్య ప్రకాశిని అడిగిన వారికి అభయమిచ్చే తల్లి కొలువిడ భాగ్య సంపదలను సగే తల్లి రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. శుక్రవారం పూజ శుభదినములలో కొలువై ఉండగా చూడగా శుక్రవారం పూజ శుభదినములలో కొలువై ఉండగా చూడగా కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కావవే తల్లి రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. సముద్ర రాజకుమారి అంబ సర్వేశ్వరి కృపా పలుకు ఈశ్వరి. రత్నకిరీట కోటి రత్నకిరీట జ్యోతి శుభమయి వేలుగగా ముక్కుతలు కుజగ మంతయు మేరయ రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. తేజస్వరూపిణి దైత్య సంహారిణి శ్రీ జగద్భగవతి గౌరి నిన్నే నమ్మితి రాజరాజేశ్వరి
దేవి కన్యాకుమారి రక్షించు జగ. నాకు అక్కడక్కడ నట్లు పడుతున్నాయి కొన్ని. ఏం పర్వాలేదు, మాకేం తెలియట్లేదు.